బ్రేకింగ్లో చూస్తున్నాం. ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ బైపోల్పై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే రోడ్ షోలు, ప్రచార వ్యూహంపై చర్చిస్తున్నారు. ఇతర రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్పై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే రోడ్ షోలు, ప్రచార వ్యూహంపై చర్చిస్తారు. ఇతర రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఎటువంటి విషయాలు చర్చిస్తున్నారు? అంటే రీసెంట్గా ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి ఎక్కువగా చర్చ నడుస్తోందా? ఎంతసేపు చర్చ జరిగే అవకాశం ఉంది? ఎలాంటి కార్యాచరణ? రమణ, కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా ఇతర నాయకులు అంటే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. సో వీళ్ళంతా కేసీఆర్ తో భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఏ అంశాలు ప్రజలకు వివరించాలి, కార్నర్స్ మీటింగ్స్ ఎన్ని ఏర్పాటు చేయాలి, అదేవిధంగా డోర్ టు డోర్ ప్రచారం ఎలా నిర్వహించాలి. ఇప్పటికే విస్తృత ప్రచారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నప్పటికీ సో దాన్ని ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాలు, మిగిలిన అంశాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, అదేవిధంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఇక ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ, సో ఇవన్నీ కూడా మరోసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి ఖచ్చితంగా వివరించాలి, డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం నిర్వహించాలని చెప్పేసి సో ఈ అంశాలపైన ఎక్కువగా చర్చిస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం. దాంతో పాటుగా అసలు హస్త పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో హస్త పరిణామాలు ఏమేమి ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, ఏం చెప్పారనే విషయాలు కూడా ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా కేసీఆర్ కి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 6 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఆ డివిజన్ కి 3 ప్రజాప్రతినిధులు అంటే 2 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, దాని తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జీలు అంటే కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళంతా కూడా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ప్రచారం జరుగుతున్న సమయంలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, సో ఈ అంశాలు ఆల్రెడీ కేటీఆర్ హరీష్ రావు స్వీకరించారు కాబట్టి సో ఈ అంశాలన్నీ కూడా కేసీఆర్ కి వివరిస్తారు. సో ఎలా ముందుకెళ్లాలనే విషయాలు కూడా సలహాలు, సూచనలు హరీష్ రావుకి, కేసీఆర్ చేస్తారు. దాని తర్వాత నిన్న 40 మంది బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లకు ఈసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈసీ ఆమోదం తెలిపింది. అందులో కేసీఆర్ కూడా ఉన్నారు స్టార్ క్యాంపెయినర్ లో. సో కేసీఆర్ మరి ప్రచారం కి వస్తారా రారా అనేది అది సందిగ్ధత. కాకపోతే కార్నర్స్ మీటింగ్స్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ అంశాలు కూడా కేసీఆర్ తో చర్చిస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం. దాని తర్వాత జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఉంది. ఎందుకంటే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే ఒక బిగ్ స్టేట్మెంట్ అన్నమాట. కేటీఆర్ ఇచ్చినటువంటి ఒక బిగ్ స్టేట్మెంట్, బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్నటువంటి ఒక బిగ్ స్టేట్మెంట్ ఏంటంటే కేసీఆర్ మరోసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే, సో రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే అని ఒక దృఢ సంకల్పంతో ఉంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి ఒక జైత్ర యాత్ర మేము ప్రారంభించబోతున్నాము, ఇక్కడి నుంచి పునాది వేయబోతున్నాము అనే సంకేతం కూడా చాలా బిగ్ స్టేట్మెంట్ అన్నమాట. సో అది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ డివిజన్ల వారీగా సమావేశాలు జరుగుతున్నప్పుడు కేటీఆర్ ఇదే స్టేట్మెంట్ ఇచ్చేవారు. సో ఈ అంశాలన్నీ కూడా అక్కడ చర్చిస్తారు. కాబట్టి అంటే ప్రజలకి ఒక సంకేతం, అంటే ఒక జూబ్లీ హిల్స్ బై ఎలక్షనే కాదు, స్టేట్ ప్రజలకి అందరికి కూడా ఒక సంకేతం బీఆర్ఎస్ పార్టీ ఇవ్వబోతుంది అనేది అంశాలపైన చర్చిస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఎందుకంటే వ్యక్తుల మధ్య పోటీ కాదు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, 2 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి దుర్వినియోగం, ఈ అంశాలు 2 ప్రధానంగా, వ్యక్తుల మధ్య పోటీ కాదు, ఈ అంశాలను ప్రధానంగా మేము ముందుకెళ్తున్నాం, ప్రచారం నిర్వహిస్తున్నాం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అనేకసార్లు చెప్పింది. ఈ అంశాలు కూడా ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ప్రజల స్పందన ఏ విధంగా ఉన్నది అనేది కూడా కేసీఆర్ కి వివరిస్తారు కేటీఆర్, హరీష్ రావు. సో కేసీఆర్ ఇచ్చే సలహాలు కూడా కొన్ని
స్వీకరించి రాసుకున్న తర్వాత మళ్ళీ అవి పార్టీలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే దానిపైన కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేస్తారు. సో దాని తర్వాత హైడ్రా కావాలా, కారు కావాలా? అంటే కారు కావాలంటే అభివృద్ధి సంక్షేమం ఉంటుంది, హైడ్రా కావాలంటే మీ ఇల్లు కూల్చేందుకు సిద్ధమవుతుందని చెప్పేసి కూడా ఒక సంకేతం, చాలా బిగ్ స్టేట్మెంట్ అన్నమాట. ఇది కూడా ప్రజల్లో ఎక్కువగా వివరిస్తున్నారు. అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ప్రచారం చేసే సమయంలో ఈ అంశం ఏ విధంగా వెళ్తుంది, ప్రజల స్పందన ఏ విధంగా ఉన్న అంశం పైన కూడా కేసీఆర్ కి వివరిస్తారు. సో కొన్ని సూచనలు సలహాలు కూడా కేసీఆర్ ఇచ్చినవి తీసుకుంటారు. సో ఇది చాలా కీలకమైన సమావేశం. నిన్న 40 మంది బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా సిద్ధమైన తర్వాత వీరందరూ కూడా ఏ విధంగా ప్రచారం నిర్వహించాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా రాజధానికి వచ్చేసారు, ఇక్కడే ఉంటున్నారు. సో ఇక్కడే ఉంటూ స్థానికంగా ఉన్నటువంటి డివిజన్లకు వెళ్ళి వారికి ఇచ్చినటువంటి బాధ్యతల్లో భాగంగా ప్రచారం చేస్తున్నారు. సో వారందరితో కూడా ఒక సమావేశం కేసీఆర్ ఏర్పాటు చేస్తారని కూడా మనకైతే సమాచారం అవుతుంది. సో రేపు లేదా ఎల్లుండి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 40 మంది స్టార్ కంపెనీలతో చాలా కీలకమైన సమావేశం కూడా కేసీఆర్ ఏర్పాటు చేయబోతున్నారు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో అని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం కేటీఆర్ హరీష్ రావుతో చాలా కీలకమైన అంశాలు కేసీఆర్ చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాలి, రాష్ట్ర ప్రజలకు ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. అంటే బిగ్ స్టేట్మెంట్ అన్నమాట. ఖచ్చితంగా జైత్రయాత్ర ఇక్కడ నుంచి మేము ప్రారంభించబోతున్నాం. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో సిట్టింగ్ స్థానం మేము గెలిచి తీరాల్సిందని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం అని చెప్పేసి కూడా అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు చెప్తూ వస్తున్నారు. కాబట్టి సో ఈ అంశాలు ప్రస్తుత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, సర్వేలు ఏం చెప్తున్నాయి, అందుకని వ్యవస్థల్ని మేనేజ్ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి సో ఎలా తిప్పుకొట్టాలి, ఇవన్నీ కూడా అంశాలు కేసీఆర్ తో చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీని తర్వాత చాలా కీలకమైన సమావేశం రేపు ఎల్లుండి ఉండే అవకాశం ఉన్నట్లు కూడా మనకి సమాచారం. రమణ, థ్యాంక్ యూ సైదులు.